హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. ఈరోజు మనం కొత్త ట్రైలర్ రియాక్షన్, ట్రైలర్ కాదు, గ్లిమ్సీ రియాక్షన్స్, ఆల్సో నోన్ యాజ్ శివకార్తికేయ అండ్ ఏఆర్ మురుగదాస్, ద టూ విత్ అనిరుద్ కొత్త మూవీ టైటిల్ రియాక్షన్ వచ్చింది కదా, టైటిల్ గ్లిమ్స్ మదరాసి. ఈ టు రియాక్ట్ దట్ నేను వచ్చింది. ఇంకెందుకు లేటర్ స్టార్ట్ చేసే ముందు నేను ఆఫ్గా బ్రేక్ ఇస్తుంటాను, ఎందుకంటే మనకి కొత్త ఛానల్ కాబట్టి కాపీరైట్ ఇష్యూ చాలా వేరంగా పడుతుంది. సో పాస్ట్ చేసి నేను రియాక్ట్ అవుతాను, మీరు ఏమనుకోకండి ప్లీజ్, సారీ. లెట్స్ స్టార్ట్ ఇన్ 3, 2, 1 నౌ. స్టార్టింగ్ 15 సెకండ్స్ ఆ మ్యూజిక్కే డిఫరెంట్ టైప్ అవుతుంది. అంటే అనిరుద్ టైప్ కాదు, ఇట్స్ ఇక డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంది. ఓన్లీ బీట్స్ పెట్టచ్చు, ఓన్లీ బీట్స్ ఇదే. ఫస్ట్ 15 సెకండ్స్కే బీట్స్ మామూలుగా లేవు. ఇంకా ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బాబా ఆ మ్యూజిక్ ఏంటయ్యా సామి, వింటుంటేనే గూస్ పంప్స్. చూస్తున్నారా, మీకు కనిపిస్తారు కెమెరాలో, కానీ గూస్ పంప్స్ వస్తున్నాయి. చాలా బాగుంది లుక్ అయితే. చూసారుగా, శివకార్తికేయన్ గారు ఇలాగన్నప్పుడు మ్యూజిక్ వస్తుంటుంది, ఆ పక్క నుంచి బీజు మీనన్ గారు, నెక్స్ట్ మన విద్యుత్ చేయమల్. బాబా ఏమైనా ఉందా, ఆగు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ 15 సెకండ్స్ అయిపోయింది నేనైతే. ప్యాన్ ఇండియా మద్రాసి. సింపుల్లీ సూపర్ చెప్పాలంటే, చాలా బాగుంది. నాకు ఆ బీట్స్ మ్యూజిక్ అయితే ఇంకా నచ్చింది. ఇంకొకసారి ఏంటంటే ఈసారి ఫుల్గా వింటారు, మీకు ఈసారి వింటారు. అబ్బా, ఏమైనా ఉందా? మద్రాసి క్యారాసి సూపర్, చాలా బాగుంది. నాకు మళ్ళీ ఎప్పటి నుంచో మురుగదాస్ గారి స్టోరీస్ ఇస్తాం. ఆ సినిమా టాపిక్లోకి కానీ, ఆ మూవీస్ కానీ, తను ఎంచుకునే మూవీస్లో తన కంటెంట్తో పాటు మెసేజ్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్. లాస్ట్ ఫ్యూ సినిమాస్లో అది లేదు, అది మిస్ అయిపోయింది. కానీ ఈ మూవీలో సంథింగ్ ఏదో మెసేజ్ ఉంది అని అనిపిస్తుంది. ఇంకోటి, శివకార్తికేయన్ గారి స్క్రిప్ట్ సెలక్షన్స్ అంటే వేరే లెవెల్ ఉంది, అది మాత్రం కరెక్ట్. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మన మ్యూజిక్తో లేకపోతే కనీదైతే ఉన్నాడు, డైరెక్టర్గా మురుగదాస్ ఉన్నారు, హీరోగా శివకార్తికేయన్ గారు. ఇంకేంటి చెప్పండి. సినిమా షూర్ షాట్ హిట్. ఇక్కడ డేట్ మెన్షన్ చేయలేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. వెయిట్ చేద్దాం, మళ్ళీ అఫీషియల్గా చెప్తారేమో. వెయిటింగ్ ఫర్ దట్ అఫీషియల్ రిలీజ్ డేట్. ఇప్పుడు మ్యాక్స్ అక్టోబర్, నవంబర్ మ్యాక్స్ అనుకుంటున్నాం. జస్ట్ మై ప్రొడక్షన్ అంటే, సినిమా టీంలో మనకేం తెలియదు కదా. నా ప్రొడక్షన్ బట్టి అక్టోబర్, నవంబర్ మేబీ, థింక్ షో అనుకున్నాను. బీజు మీనన్ గారు, గొప్ప యాక్టర్స్ ఉన్నారు. విద్యుత్ చేయమల్ గారు, బీజు మీనన్ గారు, ఇంకా చాలామంది. బీజు మీనన్ గారు చెప్పాలంటే ఏకే మూవీ ఉంది కదా, ఆ మూవీ అంటే గొప్ప ఇష్టం నాకు. అయ్యప్ప క్వశ్చన్, ఆ మూవీ గొప్ప ఇష్టం అండి. మూవీ పృథ్వీరాజ్ గారికి, విజయ్ గారు. ఆ సినిమా ఫస్ట్ నేను మలయాళం మూవీ షో ఎంతమంది స్టార్ట్ చేసిందే ఆ మూవీ నుంచి. సో ఆ మూవీ తర్వాత దృశ్యం, ఆ సిరీస్ నుంచి నేను చూశాను. ఇంకా తను ఈ మూవీలో యాక్ట్ చేస్తాడంటే బాగుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆ రిలీజ్ డేట్ కూడా కోసం చూస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ వెళ్ళాలి కదా, రిలీజ్ డేట్ తెలియకపోతుంది కదా. ఓకే, లాస్ట్గా అందరికి వెళ్ళే ముందు
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. అలాగే మీ అందరికీ గేమింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు గేమింగ్ ఛానల్ కూడా ఉంది. అది కల్కి తెలుగు గేమర్. ఇట్స్ అరౌండ్ 169 సబ్స్క్రైబర్స్తో ఉంది. రోజు ఈవినింగ్ నైట్ 10కి స్ట్రీమ్ చేస్తుంటాను. యూ కెన్ జాయిన్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే, యూ కెన్ జాయిన్ ఇన్ మై టీమ్. పర్లేదు, సోలో వర్సెస్ డియో వర్సెస్ నా ఫ్రెండ్స్ ఉంటారు. చెప్పాలంటే వీఆర్ 3. ప్రస్తుతానికి 4th స్లాట్ అనేది ఫ్రీగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. తెలుగే నాకు ఇంకా బాగా ఫన్ చేసుకోవడానికి బాగుంటుంది. మనకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కూడా.